జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డైవర్స్ ఇప్పిస్తావు కదక్క? లేదండి, సారీ, నేను డైవోర్స్ అనేది ఇప్పించాను. అసలు ఇవన్నీ చాలా సిల్లీ ప్రాబ్లమ్స్ అండి. మీ అమ్మని అడిగి తీసుకోవచ్చు కదా డబ్బులు. అందుకే పెళ్లి చేసుకున్నా కదండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్. ఓ, ఈ రోజుల్లో ఒక్క గర్ల్ ఫ్రెండే కష్టమైతే ఇతనికి ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఎంత మంచిగా కొడతానండి. నేను ఒక జాకెట్ కొడతాను, నాకు ఇవ్వు అంటే ఇదండి. నీవు ఇచ్చేదండి, నేను జాకెట్ వేసుకుని నెల వేసుకున్నాను. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ యాక్చువల్గా ఏంటంటే అక్క, అవన్నీ వద్దు, ఒకటి మేడం చెప్పండి. ఒకటేనా? యాక్చువల్లీ అవన్నీ వద్దు. వద్దా? అది అంటే ఆదాయానికి మించి షాపింగ్ చేస్తుంది అక్క. ఓకే, ఆదాయానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. Yes. ఓకే, అమ్మ నువ్వేం చెప్తావు దీని గురించి? నేను అందంగా కనబడాలంటారు, షాపింగ్ చేయనివ్వరు. బ్యూటీ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. Yes. ఓకే, అందంగా కనిపించడం అనేది ప్రాబ్లం కాదు, అది న్యాచురల్గా అమ్మాయికి Ah. వచ్చినటువంటి బ్యూటీ, మనం ఏం చేయలేము. మీ ప్రాబ్లం ఏంటి? అనుమానం ఎక్కువ అండి. మీకా? నాకేంటి, నేను ఎందుకు కూడా వెళ్ళగలుగుతా. ఓకే, అనుమానం ఎక్కువ. అనుమానం మంచి లక్షణమే, ఎందుకంటే అనుమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవమానం కూడా ఉంటుంది. ఇట్స్ నైస్. అవమానాలు అయితే ఎక్కువ అండి. అందరితో పులిహోర కలుపుతాడండి, అనుమానం కాక ఇంకేం చేస్తాను. ఓకే, హీస్ అ బిగ్ ఫుడ్డీ అన్నమాట. పులిహోర కలుపుతాడు. చింతపండా లేకపోతే నిమ్మకాయ? ప్రతి వాళ్ళతోనే కలుపుతానే ఉంటాడు చింతపండు పులిహోర. పచ్చిపులుసు. చింతపండు పులిహోర. అమ్మా, ఈసారి కలిపినప్పుడు నాకు ఒక డబ్బా పంపించు. ఓకే, డబ్బా నేను తిరిగి పంపించేస్తాను. బాబు, నీ ప్రాబ్లం ఏంటమ్మా? అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి తవ్వి బయట తెస్తున్నాను. అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి తవ్వి. ఓకే, గార్డెనింగ్ చేస్తూ ఉంటుందా? ఓకే, నైస్, గార్డెనింగ్, వెరీ గుడ్. అమ్మా, ఎలాంటి మొక్కలు పెంచుతావు? నా పాస్ట్ అంతా చెప్పాను, తన పాస్ట్ మాత్రం ఒక్కడు కూడా చెప్పలేదు, అన్ని అబద్ధాలే చెప్పాడు. పాస్ట్ అంతా నువ్వు విడిగా చెప్పక్కర్లేదమ్మా, ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది. ఓకే, సో పాస్ట్ ఇస్ ద ప్రాబ్లం. అతని పాస్ట్ నీకు చెప్పట్లేదు, అంతేనా? ఓకే, గాట్ ఇట్. మీ రిలేషన్షిప్లో విలన్ ఏదని మీరు అనుకుంటున్నారు? ఈగోనా, లేకపోతే ఫోనా, లేదా సీక్రెట్స్ దాచడమా? పవన్ తనే వెళ్ళను, ఏంటి? తనే వెళ్ళను, తను విలనా? తనే వెళ్ళను మా రిలేషన్లో. ఓ, తను విలన్ మీ రిలేషన్షిప్లో. ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్. మంచి స్కోప్ ఉండేటువంటి సినిమా, ఎందుకంటే అమ్మాయి విలన్ అయ్యింది. వెరీ నైస్, బాగుందమ్మా. అంటే ఎలాంటి విలనిజం చూపిస్తూ ఉంటావు? ఏం లేదండి, ఫోన్ చూపించమని అడుగుతాను, బాత్రూమ్కి వెళ్ళి ఫోన్స్ మాట్లాడతాడు, ఎవరంటే చెప్పడు. ఓకే, మా బాత్రూమ్స్కి వెళ్ళి ఫోన్ మాట్లాడడం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, బయట ఉంటే నీకు డిస్టర్బెన్స్ కదా, సో లెట్ హిమ్ గో అండ్ స్పీక్ ఇన్ ద బాత్రూమ్, అదే బెటర్. ఓకే, సో బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం, ఇది కట్ చేసేసేయచ్చు మనం, ఇది డిలీట్ చేసేసి. ఇంకా మీకేంటండి, ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? అసలు షాపింగ్లే ఉండకూడదండి సిటీలో. ఓకే, సిటీలో కిరాణా కొట్టు ఉండాలి అంతే. ఎక్కడండి? మొత్తం సిటీ మొత్తం. సిటీ మొత్తం. మీరు యాక్చువల్లీ ఇది ప్రాబ్లం మీది కాదండి, అంటే షాప్స్ ఉండడం కాదు, మీరు ఎడారికి వెళ్ళిపోతే బెటర్ అండి. అక్కడ ఒంటెలు మీరు కలిసి బతకొచ్చు, క్యామెల్స్. ఓకే, డైవర్స్ ఇప్పిస్తావు కదక్క? లేదండి, సారీ, నేను డైవోర్స్ అనేది ఇప్పించాను. అసలు ఇవన్నీ చాలా సిల్లీ ప్రాబ్లమ్స్ అండి. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. హాసిని, పెద్ద ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా. షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరండి. ఓ, షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరు, ఇది నీ ప్రాబ్లమా? ఓకే, నువ్వు అంటే మీ అమ్మని అడిగి తీసుకోవచ్చు కదా డబ్బులు. అందుకే పెళ్లి చేసుకున్నా కదండి. ఓ, సో పెళ్లి చేసుకున్నదే ఇతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని. ఓకే, మీరు షాపింగ్కి ఎలా వెళ్తారు? సెక్యూరిటీగా వెళ్తారా, హస్బెండ్కి వెళ్తారా? అసలు నాతో రానే రారు. అవునా, ఎవరితో వెళ్తున్నారు మీరు మరి? నేను ఒకదాన్ని వెళ్తున్నాను. అతను నవ్వుతున్నాడు. అంటే అవును, నాకు చెప్పకుండా వెళ్ళిపోతారండి షాపింగ్కి. పొద్దున్నే షాప్లో నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పకుండా వెళ్ళడం అనేది ప్రాబ్లమా, షాపింగ్కి వెళ్ళడం ప్రాబ్లమా? షాపింగ్కి వెళ్ళడం ప్రాబ్లం. షాపింగ్ వెళ్ళడం ప్రాబ్లం కాదండి, ఎందుకంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళకపోతే షాప్లు ఎలా సర్వైవ్ అవుతాయి? మొన్ననే వైఆర్ఈ సారీస్ ఓపెన్ చేసాం, సో వెళ్ళాలి షాప్కి. ఓకే, ఓకే అమ్మా, నీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, సీక్రెట్స్ నువ్వు ఏదో దాచిపెడుతున్నావు అని తెలిసింది. నేనేం దాచిపెట్టట్లేదు, మొత్తం తనే దాచిపెడుతున్నాడు. అంటే ఏం సీక్రెట్? అంటే తనకి ఏదైనా గర్ల్ ఫ్రెండ్ ఉందని? ఎస్, ఒకళ్ళు కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్. ఓ, ఈ రోజుల్లో ఒక్క గర్ల్ ఫ్రెండే కష్టమైతే ఇతనికి ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వెరీ గుడ్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే అమ్మా, బాబు నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటావా పవన్? నాతో మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర దాచిపెట్టలేవు ఇవన్నీ. నువ్వు కెమెరామెన్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ నా దగ్గర నాకు తెలుస్తుంది, నీకు ఆల్రెడీ నీ మైండ్లో ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసిపోతుంది నా సీక్రెట్స్ ఇవన్నీ. ఐ కెన్ సీ ఈ కళ్ళల్లో నాకు అంటే అనిపిస్తుంది. తెలిసిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందని భయం వేస్తుంది. దేని గురించి ఓవర్ థింక్ చేస్తున్నావు? జరిగింది దాని గురించి. ఇది ఏం జరిగింది? ఫాస్ట్
అందరు ఇలా అంటే ఎట్లా తెలుస్తుందండి మాకు? ఎవరో ఒకళ్ళు ఇతను past లో ఏం జరిగింది మీకు present లో తెలుసా? అమ్మ చూడమ్మా, మీ ఆయన ఇప్పుడు మనం మాట్లాడడం మొదలుపెట్టి 5 minutes లో 55 times ఫోన్ చూసుకున్నాడు. కాదు మేడం, ఆయన వాళ్ళ షాప్ వాళ్ళు నాకు బిల్లు పంపిస్తున్నారు. అది నేనేమైనా టైం లేకుండా వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నా? బిల్లులు ఆయన పంపిస్తున్నారు వెరీ మేడం. బిజీ కౌన్సిలర్. నేను ఇట్లా సడన్ గా మీరు వచ్చి మీరు అస్తమానం ఫోన్ చూస్తున్నాడు. అవును మేడం మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ చేసి మీరు చెప్పండి మేడం. విడిపోవడమే బెటర్ అండి. కాదండి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మా సపోర్ట్ క్లారిటీ చెప్పండి మేడం, అర్థం కావట్లేదు అందరినీ. నేను ఎవరికి సపోర్ట్ చేయను, చట్టం ఎవరికి చుట్టం కాదు, కాబట్టి నేను సమానంగానే చెప్తాను. మీరు ఓవర్ థింకింగ్ పాస్ట్ గురించి అన్నారు. ఇతను పాస్ట్ మీకు తెలుసా అని అడుగుతున్నా. ఇతను ధ్యానం చేస్తున్నాడు. ఉన్నారు కదా, చెప్పండి లాస్ట్ లో ఏమండి కలిసే ఉన్నారు యాక్చువల్గా అండి, మ్యాటర్ ఏంటంటే అతను 2-3 గర్ల్ ఫ్రెండ్స్ చెప్పింది కదండి, హ్మ్. ఈ అమ్మాయి మొత్తం అబద్ధం చెప్తుందండి. దాదాపు 6 మంది దాకా ఉన్నారు. అవునా? సంఖ్యాబలం ఏంటంటే అదే అనుకుంటా. ఈ అమ్మాయి 3 అని అతను 6 అని, సంఖ్యాబలం దగ్గర తేడా కొట్టింది. అమ్మా బాబు, చిన్నప్పటి నుంచి ఉన్నారు కదన్నా. అదే అందుకే చెప్పాను నిజం. అమ్మా ఇతను వేరే అమ్మాయిల్ని చూస్తే ఎక్కువగా అమ్మాయి నవ్వు చాలా బాగుంటుంది అని చెప్తున్నారని కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. రాశారు నాకు ఇందులో. అవును అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది వేరే వాళ్ళు షాపింగ్ చేయరు, నేను ఒక్కదాన్ని చేస్తానని. సో వాళ్ళకి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క నిమిషం ఉండు, ఒకసారి అటు తిరిగి నవ్వు. నవ్వు బాగుందా? మరి చెప్పరేంటి అసలు బాగుందని? అంటే పెళ్ళం అయితే అలసా? కాదండి, అదే కానీ పెళ్లి చూపులో చెప్పాం, పెళ్లిలో చెప్పాం, సోమవారం చెప్పాం, పొద్దున్న టిఫిన్ పెట్టినప్పుడు చెప్పాం, మధ్యాహ్నం చెప్పాం, రోజు నవ్వు బాగుందని చెప్తూనే ఉన్నాడు. ఇంకెన్నిసార్లు చెప్పాలి మేడం? రోజు పళ్ళు తోముకోరా? తోముకుంటాం. ఇది కూడా అంతే. నవ్వు బాగుంది, అది అలా అన్నారు, బాగుంది. గొడవ ఆ, బాబు కసిరెడ్డి, ఆ అమ్మాయి నీ ఫోన్ చెక్ చేస్తుందని నీకేమైనా టెన్షన్గా ఉందా? ఎందుకండి అసలు నా ఫోన్ నా దగ్గర ఉంటేనే కదా, ఎప్పుడు దాని దగ్గరే ఉంటుంది. అవునా? దట్స్ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ నేను కూడా మా ఆయనకి ఇదే చెప్తాను, నీ ఫోన్ నీ దగ్గర ఎందుకు, నా దగ్గర పెట్టేసి. సీసీ కెమెరాస్ పెన్ లో అది కూడా బాగుంటుంది మ్యామ్, యూస్ చేయండి ఒకసారి. దట్స్ అ గ్రేట్ ఐడియా. Yeah. యాక్చువల్లీ సీసీ కెమెరాస్ కన్నా మైక్ ఎక్కువ వాడతాను కాబట్టి నేను మైక్ లో కెమెరా పెట్టేస్తే బెస్ట్ సూపర్ మ్యామ్. కదా. నేనైతే అదే యూస్ చేశాను మ్యామ్. వెరీ గుడ్. అలానే దొరికాడు. అంటే నీకు ట్రస్ట్ లేదా ఇతని మీద? అంటే ఇతనికి ఒక 5-6 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ మీద. అమ్మా కొంచెం మంచిగా మాట్లాడు. అదే అంటే మాకు ఒక షాప్ ఉంది మ్యామ్. ఏం షాప్? అది తప్పే ఉందండి. ఇప్పుడు నేను టైలర్ అండి, అవునా? ఆ. ఆహా. కొలతలు తీసుకుంటూ ఉంటాను. ఎలా తీసుకుంటూ అది చెప్పు అమ్మ వెళ్లే ముందు ఒకసారి సారీ అమ్మా, ట్విస్టర్ ఇది కొంచెం లూజ్ అయింది. మ్యామ్. వద్దు మ్యామ్, వద్దు, మా ఆయన దగ్గర తీసుకోకండి, కళ్ళతోనే తీసేసుకుంటాడు కొలతలు. ఇప్పుడు నేను ఎంత ఇవన్నీ మంచిగా ఎడిటింగ్ లో మనం తీసేయాల్సింది చాలా వరకు. ఇప్పుడు నేను ఎంత మంచిగా కొడతానండి. నేను ఒక జాకెట్ కొడతాను, నాకు ఇవ్వు అంటే ఇవ్వండి. నీవు ఇచ్చేదండి, నేను జాకెట్ వేసుకుని నెల వేసుకుని వస్తాను. ఏం చెప్తాను? ఇది కూడా ఎడిటింగ్ లో తీసేయాల్సింది. అది జాకెట్ అనే పదమే తీసేయాలి. అవును, ఇది మొత్తం ఎడిట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి నాకు ఫోన్ నంబర్ ఇవ్వండి, లేకపోతే నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పే ఉందండి. ఇప్పుడు 5-6 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటున్నారు, గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉండకూడదా? ఇతనికి ఒక్కళ్ళే ఎక్కువ అమ్మా, మళ్ళీ 5-6 ఆ అంటే ఒక్కదాన్ని నేనే ఎక్కువ అంటున్నాను మ్యామ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? తప్పక. ఓ అంటే ఇందులో తప్పేదేముంది, వద్దని చెప్పొచ్చుగా. నేను చెప్పానండి, మా ఇంట్లో వాళ్ళు ఏం లేదు. ఓహో, బ్రాండెడ్ బట్టలు వాడతాడా? టైలర్ టైలర్ అని వద్దన్నారు. లేదు అలా ఏం అనుకోలేదు, మంచోడు నా మాట వింటాడు అనుకున్నాను. ఊరోళ్ళ మాటలు అందరూ వింటున్నారు. ఓ ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్ అని ఒకవేళ ఫోన్ లో ఫీడ్ చేసుకుంటే నీ రియాక్షన్ ఎలా ఉంటది? అనుమానం వస్తుంది కదా మ్యామ్. నీకు? ఫ్రెండ్ ఎందుకు వస్తుంది మరి ఏమని ఫీడ్ చేసుకోవాలి? పేరుతో ఫీడ్ చేసుకోవాలి. పేరుతో. జస్ట్ ఫ్రెండ్ అంటే రాయంచా నీకు కూడా ఇదే ఫీడే చేసుకోకూడదు. సో వాడుకుంటున్నట్టు ఇవన్నీ ఫీడ్ చేసి టైంలో పెడతారండి ఈ పెంట అంతా.